ఇద్దరు రాష్ట్ర మంత్రులకు మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. దీనిపైన మరింత ఇన్ఫర్మేషన్ ని మా ప్రతినిధి మహాత్మా అందిస్తారు. మహాత్మా, ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. మహాత్మా, ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలకు సంబంధించి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చెప్పండి. సుమతి, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో తిరిగే మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎప్పుడు మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉండే ఉంటుంది. అయితే తాజాగా ఇప్పుడు పిసిసి చీఫ్ గా ఎన్నికైన బొత్స సత్యనారాయణకు, అలాగే ఉత్తరాంధ్రకి చెందిన మరో మంత్రికి ఇది మావోయిస్టుల నుంచి ముప్పు పొంచి ఉందని చెప్పి ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పుడు కూడా వీళ్ళు అఫీషియల్ కమ్యూనికేషన్ ఎప్పుడు కూడా లెటర్ రూపంలోనే ఉంటుంది. అందుకే లెటర్ రూపంలో బొత్స సత్యనారాయణకు ఒక నోట్ రూపంలో పంపించారు. అయితే దీని మీద బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలిసింది. ఇటువంటి ముప్పు పొంచి ఉన్నప్పుడు వెంటనే అప్రమత్తం చేయాలి. ఇది లెటర్ రూపంలో అఫీషియల్ కమ్యూనికేషన్ చేసే వరకు కాకుండా అంతకంటే ముందే ఫోన్ చేసి ఉండాల్సింది. మీరు అలసత్వం తోటి వ్యవహరిస్తున్నారు అంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. సాధారణంగా ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పుడు కూడా ఇటువంటి హెచ్చరికలు పంపిస్తూనే ఉంటారు. మరీ ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ఉండే ప్రజాప్రతినిధులందరికీ కూడా ఎప్పుడు ఇటువంటి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఒకవేళ మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వేరే నేతలు ఎవరైనా సరే పర్యటించదలిచిన ముందుగా తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా చెప్తూ ఉంటారు. దానికి అనుగుణంగా భద్రతను కల్పించడం, ఇటువంటి ఏర్పాట్లు చేయడానికి వీలుంటుందని నిఘా విభాగం చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ ఎప్పుడు కూడా చెప్తా ఉంటారు. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూసుకుంటే గనక రాష్ట్రంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ ఈ ప్రాంతం అంటే ఉత్తరాంధ్రకు ఆనుకునున్న ఈ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు చాలా చురుగ్గా ఉన్నాయి. రీసెంట్ గానే మల్కన్గిరి కలెక్టర్ ని కూడా మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. అంటే ఆ ప్రాంతంలో ఎంత చురుగ్గా మావోయిస్టుల కదలికలు ఉన్నాయో అర్థమవుతుంది. ఇక్కడ మావోయిస్టుల పట్టు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఉత్తరాంధ్రకు చెందిన ఈ ఇద్దరు నేతలు అలాగే ఉత్తరాంధ్రలో తిరుగుతూ ఉంటారు కూడాను. ఈ నేపథ్యంలో వీళ్ళకి మావోయిస్టుల నుంచి ముప్పు కొంచెం ఉంది. వీళ్ళు మావోయిస్టులు ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులు ఎవరు దొరికినా టార్గెట్ చేయాలని చూస్తారు. అందులో తమ చుట్టూ తమకు అందుబాటులో ఉండే వాళ్ళని ఈజీగా టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ఇంటెలిజెన్స్ అధికారులు భావిస్తున్నారు. దానితో రీసెంట్ గా కొంతమంది లొంగిపోయిన నక్సలైట్ల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా కూడా ఇంటెలిజెన్స్ అధికారులు ఈ సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఆ ఇద్దరు మంత్రులకి అఫీషియల్ కమ్యూనికేషన్ పద్ధతిలో లెటర్ రూపంలో వీళ్ళు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటుగా పోలీసు బాస్ కి కూడా అంటే డీజీపీ కూడా ఈ సమాచారాన్ని అందించారు. తద్వారా ఈ ఇద్దరు మంత్రులకి అదనపు భద్రత కల్పించేలాగా ఏర్పాట్లు తీసుకునేటట్టు ప్రభుత్వానికి కూడా ఈ నోట్ లో సూచన చేసినట్టుగా మనకి సమాచారం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మహాత్మా. బద్రీనాథ్ ప్రీమియర్ షో ఇన్ లండన్ at Harrow Safari Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Fans premiere show in UK at 4 p.m. Berlin Eastham Cinemas on 9th June at 7 p.m. and 10 p.m. Premiere show in Edinburgh, Scotland at Dominican Cinemas on 9th June at 9 p.m. For tickets, please contact Gaddam Pradeep 07809637218.